బేసిక్ టైలరింగ్ క్లాస్ కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా ఉండడం కోసం ఎలా కొలతలు వేసుకోవాలో, ఎలా కట్ చేసుకోవాలో పేపర్ మీద చూపిస్తానండి. అన్నీ ఒకసారి చూపించినా తెలియదు కదా. బ్లౌజ్ ఎలా వేసుకోవాలి, ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టుకి ఇలా కొలుచుకోవాలి. మీకు ఎంత మీ బ్లౌజ్ ఎంత వస్తే అంత ఇక్కడ రాసుకోండి. చెస్ట్ సి అని రాసుకొని నాకైతే 20 వచ్చింది. మీకు ఎంత వస్తే అంత వేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఇలా కొలుచుకోండి. ఇలా కొంచెం సాగదీసినట్టు, కొద్దిగా ఎక్కువ కాకుండా. నాకైతే 15 ఇంచీలు వచ్చిందండి. ఎన్ అని రాసుకొని 15 ఇంచీలు వేసుకోండి. ఇప్పుడు నడుము లూజు నాకైతే 33.5 ఇంచీలు వచ్చిందండి. ఇప్పుడు పేపర్ని ఎలా ఉంది కదండి, పేపరు ఇలా వేసుకోండి. ఈ విధంగా వేసుకోండి పేపర్. జాయింట్ మన వైపుకి విడిగా ఉన్నది ఇటు వైపుకి వేసుకోండి. ఇప్పుడు 15 ఇంచీలు పొడవు వచ్చింది కదండి. 1 ఇంచు 13 వస్తే 14 ఇంచులు వస్తే 15 ఇంచులు, అలాగా 1 ఇంచు కలుపుకోవాలండి. 15 ఇంచులు వచ్చింది కదా, నేను ఇంకో 1 ఇంచు యాడ్ చేసి 16 ఇంచీలకి మార్క్ పెడుతున్నాను చూడండి. బ్లౌజ్ పీసులు అయితే వేస్ట్ అయిపోతాయి కదా, పేపర్ మీద అయితే వేస్ట్ అయిపోయినా వేరే పేపర్ అయినా వేసుకోవచ్చు. ఇలా 16 ఇంచీలకి మార్కింగ్ వేసుకుని ఇలా గీసుకోండి. ½ ఇంచు నడుంకొచ్చు, ½ ఇంచు పైన ఖర్చు భుజం దగ్గర, 1 ఇంచు అలా సరిపోద్దండి. ఇప్పుడు ఈ 5.5 ఇంచీలు షోల్డర్ వెడల్పు, నెక్ నెక్ 2.5 ఇంచీలు తీసుకోండి. మెడ పెద్దది అయిపోద్ది అనుకుంటే 2.5 ఇంచీలు తీసుకోండి. నేనైతే 2.5 ఇంచీలు నెక్ వెడల్పు తీసుకుంటున్నానండి. బ్లౌజ్ని ఇలా పెట్టి ఇలా చూసుకోవాలి. నాకైతే 5 ఇంచీలు వచ్చిందండి. మీకు ఎంత వస్తే అంతకి ఒక ½ ఇంచ్ కలుపుకొని, నేనైతే 5 ఇంచీలు వచ్చింది కదండి, 5.5 ఇంచీలు పెట్టుకుంటున్నాను. ఇక్కడ 3 ఇంచీలు పెట్టుకుంటున్నాను వెడల్పు, పైన 2.5 కదండి. ఇప్పుడు
ఇటు నుంచి ఇలా ఇలా రౌండ్ తీసుకోవాలండి. ఇలా రౌండ్ తీసుకుంటే అదే 5:30 చంక దగ్గర కూడా ఉండేలా తీసుకోవాలండి. నేనైతే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఒకటి పావు ఇంచు తీసుకోవాలండి లోతు కోసం. ఒకటి పావుకి అలా కొలుచుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. పది ఇంచీలు 20 ఇంచీలు వచ్చింది కదండి. అందులో హాఫ్ 4 భాగాలు చేయాలండి. 40 ఇంచీలు, 40 ఇంచీలకి 10 ఇంచీలు ఇలా చెస్ట్ కొలత. 10 ఇంచీలు, 2 ఇంచీలు ఖర్చులు. 2 ఇంచీలు పెట్టుకుంటే ఎక్కువ తక్కువలైనా తీసుకోవడానికి ఉంటుందండి. క్లాత్ తక్కువ అయిపోతే ఇంకేం చేయలేం. 34 ఇంచీలు వచ్చింది కదండి. నడుం కొలత 34.5 ఇంచీలు వచ్చింది కదండి. 34.5ని ఇలా సగం చేసుకుంటే 17.5 వచ్చిందండి. 17.5లోని మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. సగం చేసుకుంటే 9 ఇంచీలు వచ్చింది. 9 ఇంచీలకి నడుం దగ్గర ఖర్చులకి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10 ఇంచీలు పెట్టుకోవాలండి. 2 ఇంచీలు ఖర్చులు, 1 ఇంచు నడుం దగ్గర ఖర్చు పెట్టుకుంటాం కదండి కుట్టుకి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బ్లౌజ్ ఉంది కదండి, తీయండి కదా. బ్యాక్ ఇలా కొలవండి. ఇలా పెట్టి ఇలా కొలవండి. నాకైతే చంక రౌండ్, కొలవండి, ఆమ్ రౌండ్. నాకైతే 9 ఇంచీలు వచ్చింది. అదే 9 ఇంచీలు ఇక్కడ ఒక ½ ఇంచ్ ఖర్చులు తీసేసి కొలవండి. ఇదిగోండి 9.5 ఇంచీలు వచ్చింది నాకు కరెక్ట్గా. అప్పుడు 9 ఇంచీలు రావాలండి. 9.5 ఇంచీలు వచ్చింది కదా, 9.5. ఇప్పుడు ఇదే 5.5 ఇంచీలకి ఒక ½ ఇంచ్ తగ్గించండి.
మళ్ళీ 1.5 ఇంచుకి గీయండి. కొలవండి ఇప్పుడు. ఇదిగోనండి 9.5 ఇంచీలు, కరెక్ట్గా 9.5 ఇంచీలు వచ్చింది. మీ బ్లౌజ్ కొలుసుకుని ఈ చంక రౌండ్కి, ఆమ్ రౌండ్, చెస్ట్ కొలతకి మ్యాచ్ అవ్వాలి, లేకపోతే సుంచులు వచ్చేస్తాయి. ఇప్పుడు కటింగ్ వేసుకుందామండి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. రేపు ఫ్రంట్ పార్ట్ వీడియో పెడతాం. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ నొక్కండి.